హాయ్ అండి. పాపకి అక్షరాభ్యాసం చేద్దామని చెప్పేసి బాసరా వెళ్దాం అనుకుంటున్నాము. ఇక బాసరా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 16 గంటలు జర్నీ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు నైట్కే బయలుదేరాలి. ఉదయం తెల్లవారి దగ్గర నుంచి ఇంటి పని అంతా చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఇంకా అక్షరాభ్యాసం అంటే ఒక విధంగా పూజ లెక్కే కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత బట్టలు బ్యాగ్ సర్దడం మొదలు పెట్టాను. ఇదిగో బట్టల బ్యాగు అక్కడ పెట్టినవేమో ఎల్లుటప్పుడు వేసుకుందామని సపరేట్గా పెట్టాను. ఇంక ఇవేమో అక్కడ వేసుకోవడానికి అక్షరాభ్యాసం కోసం తీసిన కొత్త బట్టలు. అలాగే పిల్లలు అంటే ఇంకా కొంచెం ఎక్కువ బట్టలే పట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి బ్యాగ్కి అవసరమైన బట్టలన్నీ సర్దేసి అయితే ఇలా పెట్టుకున్నాను. నాకైతే కొంచెం టెన్షన్ వస్తుంది, ఎందుకంటే వైజాగ్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి వైజాగ్కి తప్ప ఇంకా వేరే ఎక్కడికి కూడా లాంగ్ జర్నీ చేసింది లేదనమాట. ఇది ఫస్ట్ టైము ఒక అదే టెంపుల్ పర్పస్ మీద ఎంత దూరం వెళ్ళడం, అందుకని చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉంది. నైట్కి ట్రైన్లో తినడానికి పులిహోర అయితే కలిపాను. ఇవి ఇంకా బాక్సుల్లో సర్దుకోవాలన్నమాట. ఎవరి బాక్స్ వాళ్ళకి సర్దేస్తే ఈజీగా తినడానికి ఉంటుందని ఇలా మనం పార్సల్ తెచ్చుకున్న బాక్సులు ఉంటాయి కదా, అందులో వేస్తున్నాను. ఎందుకంటే ఇవైతే ఈజీగా తినేసి మనం ఎక్కడంటే అక్కడ పడేయచ్చు అనమాట డస్ట్బిన్లో, మనం బరువు మోయకుండా. అందుకని చెప్పేసి ఈ బాక్సుల్లో అయితే నేను ఈ విధంగా సర్ది పెట్టుకుంటున్నాను అనమాట. మొత్తం 3 బాక్సులకి అయితే నేను సర్దుతున్నాను. 2 మా ఆయనకి నాకు, అలాగే ఒకటేమో పిల్లలిద్దరికి సరిపోయేలాగా 3 బాక్సులు అయితే సర్దుకున్నాను. ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు జర్నీలో పుల్లగా తినాలనిపిస్తుంది, అందుకని చింతపండు పులిహోర అయితే చేసుకున్నాను అనమాట. బాక్సుల్లో సర్దడం అయితే అయిపోయింది. ఇంకా ఇవన్నీ బ్యాగ్లో సర్దుకోవడమే ఉందన్నమాట. వీటితో పాటు కొన్ని స్నాక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇంకా బ్యాగ్లో సర్దుకోవాలి. పులిహోర అయితే చేశాను, కానీ చేసిన దగ్గర నుంచి అస్సలు టేస్ట్ చూడలేదన్నమాట. అందుకని చెప్పేసి బాక్సుల్లో సర్దుగా మిగిలింది, ఇంకా తిని చూద్దామని చెప్పేసి తినడం స్టార్ట్ చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందనమాట. కరెక్ట్గా పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి అనమాట. నాకు లాస్ట్లో ఇలా మిగిలింది తినడం అంటే చాలా ఇష్టం. పిల్లలకి ట్రైన్లో తినడానికి అని చెప్పేసి ఇగో ఇవన్నీ సర్దుతున్నాను అనమాట. ఇవి బిస్కెట్స్, ఇవేమో మురుకులు, అదే జంతికలు అంటాం కదా. తర్వాత జాంకాయలు, ఇంకా ఇవి రాగి పిండి బిస్కెట్స్ అనమాట. తర్వాత ఇవి వచ్చేసి అంటే నట్స్తో చేసిన బిస్కెట్స్ అనమాట. అలాగే ఇంకా పులిహోర, ట్రైన్లో తినడానికి పులిహోర చేశానని చెప్పాను కదా, పులిహోర ఇవి తీసుకెళ్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు ఎప్పుడేం అడుగుతారో తెలియదు, బయట ఫుడ్ అంత సేఫ్ కాదని చెప్పేసి ఇంట్లోనే ఇవన్నీ తెప్పించుకొని పెడుతున్నాను అనమాట. ఇవి ఇంకా ఇవన్నీ బ్యాగ్ సర్దుకోవాలి, రండి సర్దేసుకుందాం. ఇవన్నీ ఇంక బ్యాగ్ సర్దుకుందామని బ్యాగ్ అయితే తెచ్చుకున్నాను. ఈ బ్యాగ్లో అలా సరిపోతాయి అనమాట, వాటర్ బాటిల్స్, ఇంకా పిల్లలకి స్నాక్స్, ఇంకా చేసిన పులిహోర అంతా కూడా ఇంక ఈ బ్యాగ్లో అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. బ్యాగ్ సర్దడం అయితే అయిపోయింది. వాటర్ బాటిల్ పెట్టుకుంటే ఇంకా మన జర్నీ బ్యాగ్ రెడీ అయిపోయినట్లే. తిండికి సంబంధించిన తిండి బ్యాగ్ అనమాట. బ్యాగులు సర్దడం అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా అందరం ఒక్కొక్కరుగా రెడీ అయిపోయామన్నమాట. ముందు ఫాస్ట్గా పిల్లల్ని అయితే రెడీ చేశాను. ఇంకా తర్వాత బ్యాగులు కూడా మిగిలిన కాడికి అన్నీ సర్దేసుకొని ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఆటో కింద వచ్చి వెయిట్ చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా ఇంక బ్యాగులు అయితే తీసుకుని ఫస్ట్ ఆయన లగేజ్ పిల్లల్ని తీసుకుని కిందకైతే దిగేయడానికి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇంకా నేను కూడా డోర్ లాక్ చేసుకొని వెళ్ళాల్సి ఉందన్నమాట. ఇంకా తినడానికి సర్ది పెట్టిన బ్యాగు లాస్ట్లో పెడదామని చెప్పేసి నేనైతే తీసుకెళ్ళడానికి బయట తీసుకొచ్చి పెట్టేశాను. ఇంకా డోర్ వేసుకొని వెళ్దామని చెప్పేసి డోర్ అయితే వేసుకున్నాను. 1కి 10 సార్లు డోర్ ఎలా ఉందా అనేది చెక్ చేసుకున్నాను అనమాట. ట్రైన్కి అయితే టైం ఇంకా కాలేదు, కాకపోతే ఇంకా ట్రైన్ రాకముందే కొంచెం ముందుగా వెళ్తే మంచిది కదా అని చెప్పేసి మేమైతే ఒక ½ an hour ముందుగానే బయలుదేరుతున్నాం అనమాట. పిల్లలతో లగేజ్తో కొంచెం ఫాస్ట్గా ఎక్కాల్సి వస్తే గాబరా వస్తుంది కాబట్టి ముందుగానే వెళ్దామని చెప్పేసి
అయిపోయింది. ఆటో అయితే ఎదురు చూస్తుంది. ఇంకా ఆటో ఎక్కేసి బయలుదేరిపోదాము. పిల్లలు చూసారా ముందుగానే ఆటో ఎక్కి కూర్చున్నారు. హర్షకి ప్రసన్నకి జర్నీ అంటే చాలా ఇష్టం. వెహికల్ ఏదైనా కూడా జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అది ఆటోనా కారా బస్సా అని కాదు, ఎవరికైనా పిల్లలకి జర్నీ అంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఆటో ఎక్కి అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళే ముందు ఒకసారి ఏడుకొండలవాడిని దర్శించుకుని వెళ్దాము. మళ్ళీ ఏడుకొండలవాడిని చూడడానికి 3 days అయితే పడుతుంది. అందుకనే తనివి తీరా చూసుకొని వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళేటప్పుడు నాకు ఎందుకో మనసు కొంచెం గాబరాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ట్రైన్ జర్నీ అంటే కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది అనమాట. మనసులో ఏదో తెలియని టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఎప్పుడూ కూడా తిరుపతి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వైజాగ్ లేదా అమ్మ వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి తిరుపతికి తప్ప వేరే చోటుకి ఎక్కడికి కూడా బయటికి ఇన్ని రోజులు వెళ్ళింది అయితే లేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అదిగో చూసారా విష్ణు నివాసం. విష్ణు నివాసానికి ఆపోజిట్లోనే రైల్వే స్టేషన్, అది అందరికీ తెలిసిన విషయమే. ఇదిగో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఎందుకో తెలియదు కానీ రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో జనాల్ని చూసినప్పుడు కొంచెం గాబరా అయితే పెరుగుతుంది. చూసారా రైల్వే స్టేషన్ తిరుపతిలో ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండదు, ఎప్పుడూ రద్దీగానే ఉంటుందన్నమాట. మా పిల్లలు వాళ్ళ డాడీ ముందు నడిచి వెళ్తుంటే వాళ్ళ డాడీతో పాటు వెనక నడుచుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా నేనేమో వెనక క్యారీ బ్యాగ్ అయితే తీసుకుని నడుస్తున్నాను. ట్రైన్కి అయితే ఇంకా టైం ఉందని చెప్పేసి కొంచెం నిదానంగానే నడుస్తున్నాము. ఇక్కడ చూసారా ఎక్సలేటర్. నాకు ఎక్సలేటర్ అంటే చాలా భయం అనమాట. ఎక్కుతాను కానీ కొంచెం టెన్షన్ వస్తుంది. చూసారా ఆ మెట్లు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో. ఇంకా లగేజ్తో ఎక్కడం అంటే కొంచెం టెన్షన్గానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఎక్సలేటర్ దగ్గర ఎప్పుడు కూడా 5 నిమిషాలు నించొని ఆలోచిస్తాను వెళ్దామా వద్దా అని చెప్పేసి. కాకపోతే ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలంటే వెళ్ళాలి కదా, పిల్లలతో నడలేమని చెప్పేసి కొంచెం ధైర్యం చేశాను. మా ఆయన 2 పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు. ఇంక నేనైతే వెళ్ళలేనా అని చెప్పేసి నేను కూడా ఎక్కేసి వెళ్ళిపోతున్నాను అనమాట. ఎక్కేటప్పుడు భయం అనిపించింది కానీ సరదాగానే అనిపించింది. ఎలాగోలో పైకి అయితే వచ్చేసాము. మా ఆయన పైకి వచ్చిన తర్వాత పిల్లలు నాకు ఇచ్చేసి లగేజ్ పట్టుకొని ఫాస్ట్గా నడడం స్టార్ట్ చేశారు. ఎందుకో తెలియదు కానీ ఇంకా ఆయన ఎలాగో ఫాస్ట్గా వెళ్తున్నారు కదా మనం వెళ్ళిపోదామని పిల్లల్ని తీసుకుని ఆయన వెనకలే నేను ఫాస్ట్గా నడడం స్టార్ట్ చేశాను అనమాట. ఎలాగో కొంచెం కష్టపడి ట్రైన్ దాకా వెళ్ళిపోతే అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి ఫాస్ట్గా అయితే నడవడం స్టార్ట్ చేశాము. ఇక్కడ ట్రైన్లు చూసారా ఆట బొమ్మల్లో ఎలా చిన్నగా కనిపిస్తున్నాయో పైనుంచి, ఇటు మళ్ళీ అటువైపు కూడా అలానే కనిపిస్తున్నాయి. ఇదిగో చూడండి ఇక్కడ నుంచి కూడా ఏడుకొండలవాడు క్లియర్గా కనిపిస్తున్నాడు. ఎక్సలేటర్ ఎక్కినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది కానీ మెట్లు దిగేటప్పుడు మాత్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. లగేజ్ పట్టుకొని దిగడం అంటే ఇంకా కష్టంగా అనిపిస్తుంది. నానా తంటాలు పడి ఎలాగోలాగా ఎక్కి దిగి ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగో ఇదే మన ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ ఎక్కే మనము బాసరాకి వెళ్ళబోతున్నాం అనమాట. ట్రైన్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం సంతోషంగానే అనిపించింది కానీ ఏదో తెలియని టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. నాకు జర్నీలో ఎందుకో కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నాకు ఆ టెన్షన్లో మొహం అంతా చెమటలు పట్టేసి కొంచెం గాబరాగా అనిపించింది. చివరికి మా భోగి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇగో ఇదే మా భోగి. ఇంకా ట్రైన్ ఎక్కేసి లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపలికైతే ఎక్కేసాము. ఇంకా మా సీట్లు ఎక్కడున్నాయో చూసుకొని కూర్చుంటే ఒక పని అయిపోతుంది. ఇదిగో స్టార్టింగ్లోనే ఇచ్చారనమాట మా సీట్లు. ఒకటేమో పైన అప్పర్ బెర్త్, అలాగే ఒకటేమో విండో పక్కన బెర్త్ ఇచ్చారనమాట. కిందనైతే పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతున్నారని చెప్పేసి పిల్లలు నేను అందరం పైకి ఎక్కేసాము. ఇదిగో హర్ష పాప ఇక్కడ ఉన్నారు. కిందన ఉన్నంతసేపు అటు ఇటు పరిగెత్తుతున్నారని చెప్పేసి వాళ్ళ డాడీ ఇద్దరిని కూడా పైనే కూర్చోబెట్టేశారనమాట. బయటకు వచ్చినప్పుడు మన వాళ్ళు చాలా డీసెంట్గా ఉంటారు కదా, చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. అదిగో మా ఆయన కింద కూర్చున్నారు, మేము వచ్చేసి పైన ముగ్గురం కూర్చున్నాం అనమాట. మాకేమైనా కావాలంటే పాపం కింద నుంచి ఆయన అందిస్తూ ఉన్నారనమాట. మా పాప చూడండి ఏదో కావాలని చెప్పేసి లంచంగా ముద్దు పెడుతుంది. త్రిమంకిస్ లాగా ముగ్గురం ఇక్కడ సెటిల్ అయిపోయాం అనమాట పైన బెర్త్లో. ఇక హర్ష నేను పైన పడుకుంటాము, పాప మా ఆయన వచ్చేసి కింద పడుకుంటారనమాట కింద బెర్త్లో. ప్రసన్న వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తానని ఏడుస్తుంటే ఇంకా ప్రసన్నని వాళ్ళ డాడీ అయితే తీసేసుకున్నారు. కింద
పడుకోబెడదామని చెప్పేసి ఇంకా మా ఆయనకి కూడా బెడ్షీట్లు అయితే సర్ది పెట్టేశారు. సర్దేసిన తర్వాత ఇంకా కాసేపు కిందని కూర్చొని వద్దామని చెప్పేసి కిందకైతే వెళ్ళాను. హర్ష పైనే ఆడుకుంటున్నాడు. ఇదిగో చూసారా, అక్కడ పైన మాకు, ఇగో ఇక్కడ కింద మా ఆయనకి బెర్తలు వచ్చాయన్నమాట. ఇంకా వాళ్ళిద్దరూ కింద పడుకుని పోయారు. హర్ష నేను పైకైతే వచ్చేసి పడుకున్నాము. ఇంకా తెల్లవారితే బాసరాలో ఉంటాం అన్నమాట. ఓకే, మరి రేపు నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వండి.